ప్రభుత్వం ఇచ్చిన భూములు ఉన్న ఎస్సీ ఎస్టీలకు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాల్లో నిధులు జమ చేయాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములు ఉన్న ఎస్సీ ఎస్టీలకు కొన్ని సంక్షేమ పథకాలు అందడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఈ విషయంలో స్పందించి ఎస్సీ ఎస్టీలకు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవాలో నిధులు జమ చేయాలని పేర్కొన్నారు. మేము దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు సార్. మా బాపట్ల సత్యవతమ్మ యానాది సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు, మా దళిత నాయకులు మేమందరం కూడా నేను కలెక్టర్ గారు కూడా అర్జీ ఇచ్చాము. ఏమంటే సార్, ఇప్పుడు మన ప్రభుత్వ భూమి అని కానీ ఉంటే ఎట్టి పరిస్థితులు వాళ్ళకి రైతు భరోసా కానీ ప్రధానమంత్రి భరోసా యోజన కానీ ఏది పట్టడం లేదు సార్. ఇది మరీ ఘోరం సార్ పరిస్థితి. ఎందుకంటే 75% ప్రభుత్వ భూములే ఉన్నాయి, రైతు వారి పట్టా భూములు కూడా 30% ఉంటాయి. వీళ్ళంతా కూడా మాకు ఎస్సీ ఎస్టీలకి రైతు భరోసా రాకపోవటం అంటే మన పిఎం కిసాన్ యోజన పథకం రాకపోవటం ఇవన్నీ చాలా అన్యాయం సార్. అన్నీ కూడా చాలామంది బాధపడుతున్నారు. ఎస్సీ ఎస్టీలకి మాత్రం ప్రభుత్వం నుంచి వచ్చే ఈ రాయితీలు రాకపోవటం వల్లే భూములు అమ్ముకుంటున్నారు. అమ్ముకుంటారా, మీరందరూ బియ్యం అమ్ముకుంటేనే మాకు భూములు మాకు వస్తాయి అనే విషయంలో వాళ్ళు ఉన్నారు. ఇది చాలా ఘోరమైన విషయం సార్. ఇది ఎందుకంటే ప్రభుత్వ భూమి రైతువారి పట్టా భూమి అని కాకుండా అందరి రైతులు, సన్నకారు రైతులు, చిన్నకారు రైతులు అందరికీ కూడా ఈ భూమి సంబంధించినటువంటి ఉన్నడే అవి మాత్రం రైతు భరోసా కానీ అది ప్రధానమంత్రి కిసాన్ యోజన కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఇవ్వకుండా ఈ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములు, ఈ కిసాన్ యోజన కానీ ప్రధానమంత్రి కిసాన్ యోజన కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలు ఏవి కూడా ఇవ్వటం లేదు సార్. ఇది ఎస్సీ ఎస్టీ భూములు మళ్ళీ ఇంకా కొంగదీసి మమ్మల్ని లాస్ట్కి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ పాలకులు ఉన్నారు. వీళ్ళు దళితులు కొందరు దళారులుగా చేరి ఈ పథకాల గురించి ఆలోచించకుండా ఏదో ఒకటి ఆలోచిస్తూ వాళ్ళ దగ్గర పాలక వర్గాల తొత్తులుగా మారి చేయటం వల్ల సరైన ఉద్యమం రావటం లేదు సార్ ఎస్సీ ఎస్టీలో. ఇది మాత్రం దుర్మార్గమైన అది ఆ లోపం కూడా మాదే సార్. అది మేము చెప్తున్నాము. కానీ ఇది మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతాము. రేపు సోమవారం నుంచి రేపు నుంచి రైతులందరూ కూడా సన్నకారు రైతులు, దళితులు, ఏ ప్రభుత్వ భూమి కలిగినట్టు వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళందరితో మేము ఉద్యమం చేపడతాము. ఉద్యమం చేపెట్టి మాకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు పొందాలి అనేది తపన ఉంది. ఎందుకంటే లేకుంటే మా రైతులు మేము ఏదైనా పొలం చేసుకోవాలన్నా కూడా డబ్బులు కావాలి కదా సార్. డబ్బులు లేకుండా ఇది మీది రైతు వారి పట్టా భూమి మేము ఇయ్యము అని చెప్పడం అనేది చాలా అన్యాయం సార్ ఇది. కాబట్టి మేము తప్పకుండా దీని మీద ఉద్యమం చేపడతాము. ఎందుకంటే రైతు వారి పట్టా కాదు, మొత్తం ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూములన్నిటికీ కూడా రాయితీలు ఇవ్వాలి. కిసాన్ యోజన కానీ, ప్రధానమంత్రి యోజన కానీ, సీఎం భరోసా కానీ అన్నీ కూడా ఏ పథకం కూడా రైతులకు వచ్చే సమానంగానే దళితులకు, గిరిజనులకు ఇవ్వాలనేది మా ప్రధానమైన అంశము. దానికోసం మేము దశల వారీగా పోరాటం చేస్తాం. తప్పకుండా ఈ పోరాటానికి మీ అందరూ మద్దతు కావాలి. తప్పకుండా దళిత గ్రామాల్లో కూడా మేమందరం కూడా ఈ సారాదాయికి పుడుకుంటున్నారు దళితులకు అందరూ. అది కూడా అరికట్టి మేము వాళ్ళందరూ కూడా సమీకృతం చేస్తాము. తప్పకుండా మా కోసం పోరాడతాము సార్. ఎందుకంటే ఇది ఘోరమైన విషయం సార్. రాయితీలు ప్రభుత్వం నుంచి ఇచ్చే రాయితీలు పక్కదారి పట్టిస్తున్నారు. ఇది ప్రభుత్వ భూమి అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ ప్రభుత్వ భూమికి కూడా రాయితీలు ఇవ్వాలని చెప్పి పోరాడతాం సార్.